అందరికీ నమస్కారం. హిమాలయాలకు నేను వెళ్ళడం లేదు, కానీ హిమాలయాల్లో పుట్టిన జ్ఞానం మాత్రం నా లోపల కొత్త హిమాలయాలను నిర్మిస్తోంది. యోగులు చెప్పిన సత్యాలు, వారి నిశ్శబ్దం, వారి జీవితం, వీటన్నింటి ఘనత మంచుతో కప్పబడిన కొండల్లో కాదు, మన మనసుని కరిగించే మాటల్లో ఉంది. యోగం అనేది కనులు మూసే చర్య కాదు, అంతరాన్ని వెలిగించే జ్ఞానం. యోగి అంటే కళ్ళను మూసుకున్నవాడు కాదు, తన అంతరాన్ని తెరిచి చూసేవాడు. ఒక మహాయోగి చెప్పిన మాట, నీ శ్వాసను గమనించు, అది నీ అంతరంగానికి తిరిగే ఏకైక దారి. మన ట్రైలింగ స్వామి అన్నాడు, తినేది తగ్గించు, గమనించేది పెంచు, ఆత్మ వేగంగా మారుతుంది. లహిరి మహాశయ సూత్రం ఒకటే, ధ్యానం అనేది గంటల ఆట కాదు, ఒక శ్వాసలో జరిగే విప్లవం. హిమాలయాలకు వెళ్ళకపోయినా హిమాలయ జ్ఞానాన్ని కోల్పోతామన్నది తప్పు. స్థలం కాదు, స్వభావమే యోగం. ఒక యోగి చెప్పాడు, నీ గది లోపల 2 నిమిషాల మౌనం హిమాలయపు 200 అడుగుల మంచు కంటే శక్తివంతం. మౌనం అనేది పారిపోవడం కాదు, మనసు చివరకు తన దగ్గరకు తిరిగి రావడం. అన్ని విడిచిపడేసిన ట్రైలింగ స్వామి ఎక్కువ శక్తి కలిగిన వాడు ఎందుకో తెలుసా? భారం లేని మనసు దూరం నడుస్తుంది. సురకాయి స్వామి చెప్పాడు, చోటు పవిత్రం కాదు, చిత్తం పవిత్రమైతే చాలు. శ్వాస మనసు రిమోట్ కంట్రోల్. శ్వాస వేగంగా, మనసు కూడా గజిబిజి. శ్వాస నెమ్మదిగా, మనసు స్థిరం. ఇది పాటించండి. 4 సెకండ్లు లోపల, 4 సెకండ్లు నిలుపు, 4 సెకండ్లు బయట. ఇది యోగ కాదు, జీవితం నిలబడే పునాది. నందనార్ స్వామి జీవితమే ఒక సేవ. అతను ఏ దేవాలయం నిర్మించలేదు, కానీ ఒక మనసును కదిలించాడు. రోజుకు ఒక మంచి పని మీ స్వంత హిమాలయాన్ని నిర్మిస్తుంది. అందుకే హిమాలయాలకు నేను వెళ్ళడం లేదు, కానీ యోగుల జ్ఞానం నా లోపల మంచుగా కూర్చుంది, అలుపులేని శక్తిగా మారింది. మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, రోజుకి 5 నిమిషాలు మీ శ్వాసను వినండి, మీ అంతర్ మనసును స్పృశించండి. మీ హృదయంలోనే ఉన్న చిన్న హిమాలయం నెమ్మదిగా మేల్కొంటుంది. మనమందరం యాత్రికులమే, బయట కాదు, లోపల. అందరికీ ధన్యవాదాలు. శాంతి, స్థిరత్వం, కరుణ మీ జీవితాల్లో ఎల్లప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.